Hey guys, welcome back to Miles and Memories with Monica. Today we are going on a journey where your mind becomes peaceful, your soul gets refreshed, and your camera storage gets full. Trust me, this is not just a trip. It's a perfect mix of spiritual vibes, beautiful scenery, some fun moments, ఇంకా lots of walking. తర్వాత మీరు స్లైట్గా లెగ్ పెయిన్స్ కూడా ఫీల్ అవ్వచ్చు. ఇవి తెలంగాణలోని రెండు పవిత్రమైన టెంపుల్స్, ఒకటి స్వర్ణగిరి, మరొకటి యాదగిరిగుట్ట. స్వర్ణగిరి ఇంకా యాదగిరిగుట్ట రెండు పక్కపక్కనే ఉంటాయి ఆల్మోస్ట్. సో మనం భక్తంతా ఒకే రోజు పొంగేలా రెండు ఒకే రోజు కవర్ చేయొచ్చు. ట్రెడిషనల్ ప్లేస్ కదా అని మనం కూడా శారీలో లుక్ ఇచ్చాం. యాదగిరిగుట్ట హైదరాబాద్కి 60 km దూరంలో ఉంటుంది. MGBS ఇంకా ఎల్బీ నగర్ నుండి రెగ్యులర్గా బస్సులు అయితే ఉంటాయి. స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట రెండు హిల్ స్టేషన్స్. అవి ఎక్కిన తర్వాతే నాకు కూడా తెలిసింది నా ఫిట్నెస్ 0 అండ్ స్వామి దయ నా మీద 100 అని. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్టేషన్ పైన హిల్ వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నిశ్శబ్దం నా ఫోన్ సైలెంట్ మోడ్ కంటే డీప్గా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక హిల్ కాదు, మనసుకైతే సైలెంట్ థెరపీ సెంటర్. ఉదయం నుండి రాత్రి వరకు దర్శనాలు ఉంటాయి. స్పెషల్ దర్శనాలు, VIP దర్శనాలు కూడా ఉంటాయి. ఒక మునికి ఇంకా భగవాన్ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ ఈ టెంపుల్తో ముడిపడి ఉంది. స్టోరీని షార్ట్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఎవరికైనా దీనికి యాదగిరిగుట్ట అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసుకోవాలంటే చెక్ దిస్ వీడియో డిస్క్రిప్షన్. కానీ ఈ టెంపుల్ని రీసెంట్ టైంలోనే బాగా డెవలప్ చేశారు. టెంపుల్ లోపల ఏమీ రికార్డ్ చేయలేం, కానీ 1000 స్తంభాల మండపం, బంగారు సుదర్శన చక్రం, సాంప్రదాయ శిల్పకళ, అబ్బా చూడడానికి ఎంత బాగుందో లోపల. ఇంకా స్వర్ణగిరికి వస్తే టెంపుల్ అంటే ఇలానే ఉండాలి అనిపిస్తుంది. ఇక్కడ కోనేరు నా ఫేవరెట్ స్పాట్. రీల్స్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఎక్కువ. అండ్ టు బీ ఫ్రాంక్, అది చూసే నేను కూడా వచ్చా. స్వర్ణగిరి ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అనుకూలమైన ప్రదేశం. ఇది అత్యంత పవిత్రమైన ఆలయం. అయితే నేను కోరింది సంతోషం, ఆరోగ్యం, శాంతి. కానీ ఒక చిన్న సీక్రెట్ విష్ పెట్టా, నా ఛానల్ గ్రోత్ కూడా కొంచెం పుష్ ఇవ్వమని. ఇంకా ప్రసాదాల సంగతికి వస్తే పులిహోర, లడ్డు, పొంగల్, అన్నదానం, వీటిని మిస్ చేయడం అనేది ఒక పెద్ద పాపం. టిప్స్ అడిగితే మార్నింగే వెళ్ళండి. పార్కింగ్ స్పేస్కి అయితే కుదువే లేదు. హిల్ పైకి కూడా ఆటోస్, బస్సులు వస్తాయి, ప్రాబ్లమే లేదు. వీకెండ్స్లో రష్ ఉంటుంది, సో బెటర్ వీక్ డేస్లో విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే స్వామి కూడా హ్యాపీ అవుతారు.